Amma 7th anniversary Dhamaka offers. Shop 599, win 777 exclusive prizes. WhatsApp లో ఆర్డర్ చేయండి, గిఫ్ట్ పట్టండి. తమిళనాడు రాజకీయ యవనికపై దశాబ్దాల తరబడి కొనసాగుతున్న ద్రవిడ ఆధిపత్యానికి తెరదించుతూ వెండితెర వేల్పు దళపతి విజయ్ నేడు ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం చేసుకున్నారు. విజయ్ అనే నేను అంటూ ఆయన చేసిన ప్రమాణ స్వీకారం చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో హాజరైన లక్షలాది మంది అభిమానుల మధ్య మిన్నంటింది. కేవలం ఒక నటుడిగా కాకుండా ఒక ఆశయంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విజయ్ ఈ స్థాయికి చేరుకోవడానికి పడిన కష్టాలు, దాటిన అడ్డంకులు సామాన్యమైనవి కావు. తమిళగ వెట్రి కళగం టీవీకే పార్టీని స్థాపించిన నాటి నుంచి నేటి వరకు ఆయన ప్రయాణం ఒక ఉత్కంఠభరితమైన పోరాటం అని చెప్పాలి. మే 4వ తేదీన వెలువడిన ఎన్నికల ఫలితాలు కేవలం విజయ్ గెలుపును మాత్రమే కాదు, తమిళనాడులో సరికొత్త రాజకీయ శకాన్ని ప్రకటించాయి. మే 4వ తేదీన వెలువడిన ఎన్నికల ఫలితాలు తమిళనాడు రాజకీయాల్లో పెను భూకంపాన్నే సృష్టించాయి. మొత్తం 234 స్థానాల్లో 108 స్థానాలను కైవసం చేసుకున్న టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావలసిన 118 సీట్ల మ్యాజిక్ ఫిగర్కు కేవలం 10 సీట్ల దూరంలో నిలిచిపోయింది. ఇక్కడే అసలైన పొలిటికల్ డ్రామా మొదలైంది. మే 4 నుంచి మే 10 వరకు గడిచిన ఈ 6 రోజులు తమిళ రాజకీయాల్లో ఒక హై వోల్టేజ్ థ్రిల్లర్ను తలపించాయి. ఫలితాల అనంతరం విజయ్ తిరుచి ఈస్ట్, పెరంబూర్ అనే 2 స్థానాల్లో విజయం సాధించినప్పటికీ ఒక స్థానానికి రాజీనామా చేయాల్సి రావడంతో ఆయన పార్టీ బలం 107కు తగ్గింది. దీంతో అధికారం కోసం మద్దతు కూడగట్టడం విజయ్కు పెద్ద సవాల్గా మారింది. మొదట డిఎంకే కూటమిలో ఉన్న కాంగ్రెస్ అనూహ్యంగా బయటకు వచ్చి విజయ్కు మద్దతు ప్రకటించింది. 5 కాంగ్రెస్ ఎమ్మెల్యేల మద్దతు లభించినప్పటికీ అంకె ఇంకా 112 వద్దే ఆగిపోయింది. విజయ్ తన క్యాంపులో ఉన్న ఎమ్మెల్యేలను కాపాడుకుంటూనే మద్దతు కోసం స్వతంత్రులు, చిన్న పార్టీలతో సంప్రదింపులు జరిపారు. ఈ సమయంలోనే కాంగ్రెస్ పార్టీలో చీలికలు వస్తాయని, విజయ్ ఇతర పార్టీల ఎమ్మెల్యేలను ప్రలోభ పెడుతున్నాడని రకరకాల ఆరోపణలు చేశారు. కానీ విజయ్ తన మౌనాన్నే ఆయుధంగా మలుచుకుని విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారాన్ని సేకరిస్తూ ముందుకు సాగారు. అసలైన డ్రామా గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ చుట్టూ తిరిగింది. మే 6వ తేదీ సాయంత్రం విజయ్ మొదటిసారిగా గవర్నర్ను కలిసి తమకు మద్దతు ఇచ్చే వారి జాబితాను అందజేశారు. అయితే గవర్నర్ రాజ్యాంగబద్ధమైన నిబంధనలను సాకుగా చూపి ఆ మద్దతు లేఖల్లో స్పష్టత లేదని, నేరుగా ఎమ్మెల్యేల సంతకాలు కావాలని కోరారు. ఇది విజయ్కు ఒక రకమైన అగ్ని పరీక్షగా మారింది. మే 7వ తేదీన పొలిటికల్ సీన్ మరింత వేడెక్కింది. మద్దతు ఇస్తామన్న కొందరు ఎమ్మెల్యేలు అజ్ఞాతంలోకి వెళ్లడం, విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేయటం అసాధ్యమని మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. ఆ సమయంలో విజయ్ స్వయంగా రంగంలోకి దిగి మద్దతు ప్రకటించిన పార్టీల నాయకులతో అర్ధరాత్రి వరకు చర్చలు జరిపారు. ముఖ్యంగా వీసీకే, సిపిఐ పార్టీల మద్దతు కూడగట్టడంలో విజయ్ పడిన శ్రమ అసాధారణం. తన పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా ఉండే వారితోనే జతకట్టాలని ఆయన తీసుకున్న నిర్ణయం మొదట్లో విమర్శలకు గురైనప్పటికీ చివరకు అదే ఆయనను గెలిపించింది. మే 8వ తేదీ నాటికి రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక వర్గంతో పాటు 4 స్వతంత్ర అభ్యర్థులు విజయ్కు బహిరంగంగా మద్దతు ప్రకటించారు. దీంతో టీవీకే బలం 117కు చేరింది. మ్యాజిక్ ఫిగర్కు కేవలం ఒకే ఒక్క సీటు దూరంలో ఉండగా గవర్నర్ చుట్టూ మళ్లీ ఉత్కంఠ నెలకొంది. గవర్నర్ మరోసారి విజయ్ను పిలిపించి మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేలందరినీ వ్యక్తిగతంగా హాజరుపరచాలని సూచించినట్లు వార్తలొచ్చాయి. ఇది విజయ్ను అగౌరవపరచడమేనని అభిమానులు రోడ్ల మీదకు వచ్చి ఆందోళనలు చేపట్టారు. కానీ విజయ్ శాంతియుతంగా ఉండాలని తన కేడర్కు సూచిస్తూ మే 9వ తేదీ ఉదయం 120 మంది ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన అఫిడవిట్లను గవర్నర్కు సమర్పించి అందరి నోళ్లు మూయించారు. మే 9 మధ్యాహ్నం గవర్నర్ అధికారికంగా విజయ్ను ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా ఆహ్వానించారు. ఈ క్రమంలో విజయ్ గవర్నర్ను 3 సార్లు కలవాల్సి వచ్చింది. ప్రతి భేటీ వెనుక ఒక రాజకీయ యుద్ధమే జరిగింది. ఈ మొత్తం వ్యవహారంలో గెలిచిన తర్వాత విజయ్ అనుసరించిన సంయమనం ఆయనను ఒక పరిపూర్ణ నాయకుడిగా తీర్చిదిద్దింది. ఇతర పార్టీల నేతలు తనను చిన్నచూపు చూసినా, గవర్నర్ కార్యాలయం నుంచి అడ్డంకులు ఎదురైనా విజయ్ ఎక్కడా సహనం కోల్పోలేదు. మే 4 నుంచి మే 10 మధ్య జరిగిన పరిణామాల్లో కొన్ని కీలక పార్టీలు తమ మద్దతును మార్చుకోవాలని చూసినా విజయ్ వారిని తన విజన్తో ఒప్పించగలిగారు. నేడు ప్రమాణ స్వీకారం వేళ తమిళనాడు అంతటా పండగ వాతావరణం నెలకొంది. కోట్లాది మంది ఆశలను మోస్తూ 6 రోజుల ఉత్కంఠకు తెరదించుతూ అన్ని అనుమానాలను పటాపంచలు చేస్తూ విజయ్ నేడు ముఖ్యమంత్రి పీఠంపై ఆసీనులయ్యారు. విజయ్ రాకతో తమిళనాడు రాజకీయాల్లో కొత్త రంగులు అలుముకున్నాయి.
ఇక ముందు పాలనలో ఆయన ఎలాంటి అద్భుతాలు చేస్తారోనని దేశమంతా ఆసక్తిగా గమనిస్తోంది.